పెట్రోల్ డీజిల్పై ధర పెంచి సామాన్యుడికి మరో షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. 3 రోజుల క్రితం ₹4 పెంచిన చమురు కంపెనీలు మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు 90 పైసలు పైగా పెరిగాయి. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధర పెరుగుదలతో నిత్యావసర ధరలు ఆకాశానంటాయి. వెనువెంటనే మరోసారి పెంచడంతో ఈ ప్రభావంతో నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాకినాడలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పొచ్చు. ఇది సామాన్యుడు మానవుడికి ఇది కుదుబండలా మారిందని చెప్పొచ్చు. మరో ముఖ్యంగా డీజిల్ ధర పెరగడంతో సరుకు రవాణాలో కీలక పాత్ర పోషించే డీజిల్ వల్ల అయితే నిత్యావసర సరుకులతో పాటు ఇతర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి అయితే నిపుణులు చెప్తున్నారు. మరోవైపు చాపకంది నీరులాగా కేంద్ర ప్రభుత్వం అయితే రోజుకు 70 నుంచి 80 పైసల రీతిలో పెంచుతుందని చెప్తున్నారు. ₹3 పెంచి కేవలం 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఈరోజు మరో 70 నుంచి 90 పైసలు పెంచారు. పెట్రోల్పై 70 పైసలు, డీజిల్పై 90 పైసలు పెంచడంతో అయితే మరోసారి సామాన్యుడు ఉలిక్కిపడ్డారని చెప్పొచ్చు. పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆటో వాళ్ళలో అయితే ఇప్పటికే ఉచిత బస్సుతోటి మాది కుదుబండలా మారింది. మరోవైపు పెట్రోల్ డీజిల్ పెంచితే మరో రకంగా ఇది అవుతుందని చెప్తున్నారు. చెప్పండి, ఏ విధంగా ఉంది పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై? ఆల్రెడీ పెంచుతున్నారు కదా, ఇక్కడికి ఒకసారి పెంచుతున్నారు లాగా కదా. ఆటోలు చూస్తే వ్యాపారాలు ఉండట్లేదు. ఇందులోనేమో ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు కూడా ఏం చేయాలి అర్థం అట్లా ఫైనాన్స్ కట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఏమో సడన్గా ఇలాగ ఆయిల్ పెరగడం వల్ల వ్యాపారం కూడా ఏమి ఉండట్లేదు. అసలు ఇప్పుడు ఈ పథకాలు కూడా ఉచిత పథకాలు అనేది పెట్టారు స్టేట్ గవర్నమెంట్. ఉచిత పథకాలు పెట్టడం వల్ల ఎవరికి లబ్ధి జరిగితే ఉచిత పథకాలు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి పడాలి, అమరావతి నిర్మాణం జరగాలి అంటే ఇలాంటి పథకాలన్నీ తీసేస్తే మంచిది. ఎందుకంటే ఒక ముసలోళ్ళకి పెన్షన్ లాంటివి పెట్టవచ్చు, లేకపోతే చదువుకునే పిల్లలకి సాయం చేయవచ్చు. ఉచిత పథకాలు పెట్టడం వల్ల ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. ఉచిత పథకాలు తీసి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి. అవును, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. తర్వాత ఆ ఫ్రీ బస్సులని తీసిపారైతే మాకు వ్యాపారం కూడా సౌకర్యంగా సాగుతుంది. ఆ ఫ్రీ బస్సులు కూడా తీసిపారైతే మామూలు ఎక్కడ సిట్టింగే మామూలు ఉన్నట్టుగా మామూలు యథావిధి కొనసాగితే ఈ ఫ్రీ బస్సులు లేకుండా ఉంటే మాకు ఆటో వాళ్ళు కూడా బాగుంటుంది, న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఈ ఉచిత పథకాల వల్ల ఏముంది, రాష్ట్రం కూడా అప్పులోకి పోతుంది. ఎంత తెచ్చి పెడతారు ఖజానాలు? రోజుకి ఎంత కొట్టిస్తారు డీజిల్ మీరు? రోజుకి నేను 500-600 కొట్టిస్తాను ఆయిల్. 600 ఆయన కొడుతున్నాం. ఆయిల్గా సరిపోతుంది తప్ప మనం మిగతా ఏం డబ్బులు ఏం మిగలట్లేదు మనకి. సొంత ఆటో ఫైనాన్స్ కట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నెలకి 10,000 ఫైనాన్స్ కట్టాలంటే మన రాబడి ఏముంది? పిల్లలు ఏం పెంచుకుంటాం, ఇంకా పిల్లల్ని పెంచుకుంటాం. తర్వాత మన కరెంట్ బిల్లులు కానీ ఇలా పెరిగిపోవడం కానీ అదేశంగా అన్నీ పెరిగిపోయి ఏమి చేయలేని పరిస్థితి. కుంగిపోయి నలిగిపోతున్నాం. ఈ బస్సు ఫ్రీ చేయడం వల్ల ఆటోలు వేస్ట్ అయిపోయాయి. ఇంకా మధ్యలో ఈ డీజిల్ పెరగడం, పెట్రోల్ పెరగడం ఇవన్నీ కూడా బాధలు భరిస్తూనే ఉన్నాం. 300 యూనిట్లు దాటిందంటే ఏది దేనికి లబ్ధికి పనిచేయదు. కరెంటు కూడా ఆ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. దేని మీద భారం పడకుండా ప్రతి దాని మీద భారం పడకుండా సామాన్యుడు నలిగిపోతూనే ఉన్నాడు. అది ఎలా ఉంది? ఆ ఉచిత పథకాలన్నీ తీసేస్తే ఖజానాలో డబ్బులు కూడా ఉంటాయి. ఎవరు మాకు ఉచితంగా ఇవ్వలేదని ఎవరు అనరు కూడా. అప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా బాగుంటుంది. వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, నేను బంగారం ఇస్తాను, నేను ఇది ఇస్తానని ఎవరు చెప్పమన్నారండి? ఇవన్నీ రాష్ట్రం అప్పుల్లో పోవడం కాబట్టి అవన్నీ పథకాలన్నీ తీసేసి డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించి ఆ పీరు బస్సులు కూడా తీసేస్తే ఆటోలకి వ్యాపారాలు కూడా బాగుంటాయి. అందరూ బాగానే ఉంటారు. అప్పుడు ఖజానాలో డబ్బు కూడా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో. అప్పుడు ఎవరు పక్క రాష్ట్రానికి వెళ్ళి అప్పు చేయాల్సిన అవసరం లేదు. 500 కోట్లు 600 కోట్లు ఇలా ఉచిత పథకాల వల్ల అప్పు చేసి పెడుతున్నారు మళ్ళీ ఇక్కడికి. చూడొచ్చు, అదే ఉచిత పథకాల బదులు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి అయితే వీళ్ళ ఆటో వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో కొంత బంకులు కూడా నిర్మానుష్యంగానే ఉన్నాయని చెప్పొచ్చు. సేల్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు అయితే ప్రయాణాలు స్వల్పంగా ఇది చేస్తున్నారు. దాంతోపాటు కాస్ట్ చేసే విధంగా కూడా అయితే పెట్రోల్ డీజిల్ని వాడకాలు తగ్గించే ప్రయత్నాలు కూడా అయితే వాహన వినియోగదారులు చేస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు మరియు రాష్ట్ర ప్రభుత్వం కలా చేసి పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలని చెప్తున్నారు. ఇదే అంశంపై నిన్న వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేసింది. మరోవైపు చేసిన తర్వాత ఈరోజు మరో 90 పైసలు పెరగడం చూస్తే ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 రోజులకి 3 రోజులకి దాదాపు ఒక 80 నుంచి 90 పైసలు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది దాదాపు ఒక పెట్రోల్ 125, డీజిల్ 110 వరకు కూడా 11-15 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అయితే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇది పెట్రోల్ డీజిల్పై పెరుగుతుపై కాకినాడలో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HMT.